హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి. ఈరోజు నేను చేప తలకాయలతో పులుసు చేసి చూపించబోతున్నానండి. ఓన్లీ తలకాయల పులుసేనండి ఇది, అంటే కొరమేను తలకాయలు. చాలామంది నాన్ వెజ్ లవర్స్కి ఫిష్ అంటే ఇష్టమే కానీ తలకాయలు మాత్రం అస్సలు తినడానికి ఇష్టం చూపించరు కదా. అలాంటి వారు ఈ వీడియో చూసి మీరు కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంటే చేప తలకాయను ఒక్కటి కూడా ఉంచకుండా చక్కగా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు. నేను ఎలా చూపించబోతున్నానో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా అర్థమవుతుంది, మీరు ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. అవన్నీ కూడా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుందామండి. బాగా కలుపుకుందాం. కొంచెం మీకు పొడి పొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి, ఎక్కువ కాదు, కొంచెంగా వాటర్ పోసుకుని అలా ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తలకాయలు చూపిస్తానండి. చేప తలకాయలు, కొరమేను తలకాయలు అండి. కొరమేను పులుసు చాలా చాలా బాగుంటుందండి. చేపలన్నింటిలో కొరమేను ముక్క అంటే చాలా గట్టిగా ఉండి చాలా బాగుంటుంది. అది అందరికీ తెలిసిందే కదా. ఇలా తలకాయల్ని పులుసు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. నేను చూపించే విధంగా మీరు ప్రిపేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మనం కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ ముద్ద ఉంది కదా, అది ఆ తలకాయలు మొత్తానికి కూడా అప్లై చేసుకుందాం. లోపల వరకు కూడా దానిని అప్లై చేసుకోవాలండి. ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా అలా ముక్కలన్నింటికి కూడా కలుపుకుని మ్యారినేట్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇలా మసాలా పేస్ట్ అంతా కూడా చేప తలకాయలకి పట్టించుకున్నాం కదా, కొంచెంసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోండి. ఎక్కడ కూడా పచ్చిదనం అంటూ ఉండకూడదండి. ప్రతి ముక్కకి కూడా మసాలా బాగా పట్టాలి. అలా మ్యారినేట్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువే పడుతుంది కదా. అలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కాగినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఇవి పెద్ద పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకుని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు ఫ్రై చేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఉంచాలి. ఎక్కువగా చేంజ్ అవ్వకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆనియన్స్ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. అలా ఫ్రై అయిన వాటిని వెంటనే తీసేయండి, లేదంటే కలర్ మారిపోయి బ్లాక్ కలర్ వచ్చి కర్రీ చేదొచ్చేస్తుంది. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వగానే వెంటనే తీసుకుని పక్కన పెట్టుకుని బాగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ టైంలో 2 అంగుళాల అల్లం ముక్క, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా ఆనియన్స్తో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంచుకున్నాను కాబట్టి ఇలా జార్లో వేయలేదండి. మీకు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు కూడా ఆనియన్స్ ఓన్లీ గ్రైండ్ చేసుకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని ఆనియన్స్తో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన కళాయి ఉంది కదా, మరలా స్టవ్ వెలిగించుకొని నూనె కాగిన తర్వాత ఆ మసాలా పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్సే కదా, పచ్చిదనం ఏమీ ఉండదు. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. ఆయిల్ వెంటనే సపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ కదా, పేస్ట్ కదా, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను మిక్సీ జార్లో వేయలేదు కదా ఆనియన్స్ గ్రైండ్ చేసినప్పుడు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఆనియన్ పేస్ట్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకుని ఉంచుకోండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఎక్కువగా ఆనియన్ పేస్ట్ని మాడనివ్వకూడదండి. కొంచెం మాడినా సరే టేస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని
కూడా డైరెక్ట్గా ఇలా ఆనియన్ పేస్ట్లోనే ఉడికించుకోవాలండి. ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. పులుసు కూరలకి ఇలాగే కొత్తిమీరని ఎక్కువగా వాడుకోవాలి. ఇలా కట్ చేసుకుని ముందుగానే వేసేసుకోవాలి. అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం అండి, 2 టీ స్పూన్ల కారం. పులుసు కర్రీస్కి ఎక్కువే పడుతుంది కదా కారం. 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. అలా కొంచెం సేపు కలుపుకుని వాటర్ పోసేసుకుందాం. అలా వాటర్ పోసేసుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. అలా ఉడుకుతుంది కదా. చూడండి కర్రీలో నుంచి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. కొంచెం 1 నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ అంతా చింతపండుని అలా ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నట్లయితే ఆయిల్ సపరేట్ అయింది కదా ఆనియన్ పేస్ట్లో నుంచి. ఇలా బాగా చక్కగా ఉడకాలండి. పులుసు కర్రీస్కి ఎక్కువగానే పడుతుంది కదా. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీస్కి టేస్ట్ వస్తుంది. అలాగే మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే కర్రీస్కి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకుని అలా చేప తలకాయలు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా అలా కళాయిలో వేసేసుకుని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి. గరిటె అసలు యూజ్ చేయకూడదు. ఆ పాత్రను పట్టుకుని మనం రౌండ్గా అలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఆ మసాలా వాటర్లోకి మొత్తంలోకి ఆ ముక్కలు ములిగే వరకు చక్కగా కలుపుకోవాలండి. గరిటె పెట్టకూడదు. 1 నిమిషం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతుంది కదా. మనం వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పులుసు కూడా తెచ్చుకుని ఆ ముక్కల్లోకి పోసేసుకుందామండి. పులుసులోకి మొత్తం ముక్కలు సర్దుకోవాలండి. లోపల వరకు సర్దాలి. అవి లోపల వరకు ఉంటే చక్కగా ఉడుకుతాయి. ములిగే వరకు చక్కగా సర్దుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అండి, 2 టీ స్పూన్లు మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, మరలా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా మరలా వేసుకోండి. పులుసు కదా, ఇప్పుడు పులుసుకి కూడా మసాలా పట్టాలి బాగా. అలా పౌడర్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్గా ఉడుకుతుంది చూడండి. ఆ మసాలాలన్నీ కూడా ఆ పులుసుకి బాగా పట్టాలి. అలా కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీ అందరూ కనుక చేప తలకాయ కర్రీని ఇలా నేను చూపించే విధంగా వండారంటే అందరూ ఖచ్చితంగా వదలకుండా తింటారండి. అంత బాగుంటుంది. చేప ముక్కలే కాకుండా ఇలా తలకాయలు కూడా పులుసు చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఓన్లీ తలకాయలు చాలామందికి నచ్చుతుంది అనుకోండి, కానీ కొందరు నచ్చని వారు ఉంటారు కదా, తలకాయ అంటే ఇష్టంగా తినరు కదా. అలాంటి వారు కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా తింటారు. ఇంకా చివరిగా కొంచెం కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో, లేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇలా వేడివేడి అన్నంలో చక్కగా చేప తలకాయలు పులుసు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుందండి. మీ ఫ్యామిలీలో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.